చల్లని వాటర్ లేకపోతే చిల్డ్ వాటర్ తాగుతున్నారా? అయితే వీడియో మీకోసమే. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది ఈ సమ్మర్లో అయితే చిల్డ్ వాటర్ తాగడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ చిల్డ్ వాటర్ తాగడం వలన కొంతమందిలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ని అదేవిధంగా రంజన్ అంటే మట్టి పాత్రలో ఉండే వాటర్ని తాగడం వలన ఉండే ఆరోగ్య లక్షణాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. ఈ వీడియోలో ఫ్రిడ్జ్లోని వాటర్ తాగడం మంచిదా, మట్టి పాత్రలోని నీళ్లు తాగడం మంచిదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చాలా ఎండలు తిరిగి వచ్చేసి చల్లని వాటర్ తీసుకోవడానికి చాలామంది అయితే ప్రిఫర్ చేస్తుంటారు. సో మ్యాటర్ ఏంటంటే చల్లని వాటర్ తాగడం వరకు అయితే ఓకే. సో ఎప్పుడైతే కొంతమంది చిల్డ్ వాటర్ అంటే ఐసీ కోల్డ్ వాటర్ తాగడానికి ఇష్టపడుతుంటారో వాళ్ళలో కొంతమందిలో కొన్ని ఆరోగ్యకరమైన ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ ఏంటంటే డైజెషన్ అనేది లేట్ అవుతుంది. ఎందుకంటే చల్లటి వాటర్ తాగడం వలన కడుపులో ఉండే రక్తనాళాలు కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. అంటే స్టమక్లో ఉండే రక్తనాళాలు దగ్గరికి అయిపోవడం వలన డైజెషన్ ప్రక్రియ అనేది లేట్ అయిపోతుంది. చాలామందిలో మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది, లేదా హెడేక్ మొదలవుతుంది. ఇక చాలామందిలో చూసినట్లయితే వాళ్ళకి సోర్ థ్రోట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ గొంతు పెచ్చిపోయినట్టు అవుతుంది. సో సోర్ థ్రోట్ వలన అది క్రమేణా కోల్డ్ అండ్ ఫ్లూగా మారొచ్చు. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండే వారిలో సోర్ థ్రోట్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. సో ఐసీ కోల్డ్ వాటర్ తాగడం వలన ఇటువంటి సిమ్టమ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు డైజెషన్ లేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనము చిల్డ్ వాటర్ తీసుకుంటామో తీసుకున్నప్పుడు మన స్టమక్లో ఉండే ఫ్యాట్ అనేది సాలిడిఫై అంటే గట్టిపడిపోతుంది. కాబట్టి జీర్ణక్రియ జరగడంలో అంటే డైజెస్ట్ అవ్వడంలో లేట్ అవుతుంది. స్టమక్లో ఉండే రక్తనాళాలు కుచించుకుపోవడం వలన జీర్ణక్రియ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామందిలో మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే సోర్ థ్రోట్ కానీ గొంతు మొత్తం పెచ్చిపోవడం కానీ ఇలాంటివి అయ్యే అవకాశం అయితే ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం వల్ల అవకాశం ఉంటుంది. మరి ఫ్రిడ్జ్లో వాటర్ తాగే అనుకూల అంశాలు ఏంటి? సో ఫ్రిడ్జ్లో వాటర్ మీరు 2 రోజుల కన్నా ఎక్కువ స్టోర్ చేయొద్దు. అంటే 24 గంటల నుంచి 48 గంటల వరకన్నా ఎక్కువ స్టోర్ చేయకూడదు. స్టోర్ చేసే బాటిల్ క్వాలిటీ మంచిదై ఉండాలి. స్టోర్ చేసే బాటిల్ కానీ ఫ్రిడ్జ్ కానీ రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ క్లీన్ లేకపోతే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫ్యాక్టర్ వలన మనము జబ్బు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ తాగడం అనేది కొంతవరకు మంచిదే, ఎప్పుడైతే మనము నీట్గా హైజీన్గా ఉంచుకుంటాము. సో ఫ్రిడ్జ్ వాటర్ కన్నా ఈ మధ్య కాలంలో చాలామంది ఉపయోగిస్తుంది రంజన్ అంటే మట్టి పాత్రలు. ఈ మట్టి పాత్రలో నీళ్లు తాగడం వలన ఆరోగ్యానికి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం మట్టి పాత్రలో నీళ్లు తాగుతామో అవి ఆల్కలీన్ వాటర్ లాగా మనకు పనిచేస్తుంది. మన స్టమక్లో ఉండే pHని కూడా మెయింటైన్ చేస్తుంది. ఆ pH మెయింటైన్ చేయడం వలన బ్యాడ్ బ్యాక్టీరియాస్ చనిపోయే అవకాశం ఉంటుంది. మన గట్ ఈసోఫెగస్ కానీ స్టమక్ కానీ ఇవి మంచిగా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇందులో ఉండే వాటర్ నార్మల్ టెంపరేచర్ ఉంటాయి కాబట్టి డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. డైజెషన్కి ఎటువంటి ఆటంకం ఉండదు. సో ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండే వాళ్ళు కానివ్వండి, ఈ రంజన్ పాత్రలను అయితే ఈ సమ్మర్లో వాడడం అనేది చాలా చాలా మంచిది. మట్టి పాత్రలోని నీళ్ళు నార్మల్ టెంపరేచర్లో ఉంటాయి. అదేవిధంగా ఈకో ఫ్రెండ్లీ, దీనికి ఏమీ పవర్ యూజ్ కానీ అలాంటిది ఏమి ఉండదు కాబట్టి ఇంట్లో పవర్ కూడా సేవ్ అవుతుంది. సో మట్టి పాత్రలోని వాటర్ తాగడం మంచిదా లేదా ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం మంచిదా? నన్ను అడిగితే మట్టి పాత్రలోని నీరు తాగడం చాలా చాలా మంచిది. కాకపోతే మట్టి పాత్రను అనేది ఎప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి, హైజీన్గా పెట్టుకోవాలి. సో అదేవిధంగా మట్టి పాత్రలోని నీళ్ళలో కూడా మినరల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మట్టి పాత్రలోని నీళ్ళు చాలా చాలా శ్రేయస్కరం. సో ఫైనల్లీ ఫ్రిడ్జ్ వాటర్ అనేటివి సేఫ్ ఎప్పుడైతే మనము ఓవర్ యూజ్ చేయమో. అదేవిధంగా రంజన్లో ఉండే వాటర్ అయితే చాలా చాలా మినరల్స్ pH లెవెల్స్ మెయింటైన్ అవుతాయి కాబట్టి అది చాలా శ్రేయస్కరము. అది కూడా మనము హైజీన్గా మట్టి పాత్రను మెయింటైన్ చేస్తే. స్టే కూల్, స్టే స్మార్ట్ అండ్ ఫాలో ఫర్ మోర్ healthy videos. This is your Dr. Kalidas Maitri signing off.